అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొన్ని సందర్భాలలో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఉద్యోగంలోకి మనం వెళ్తూ ఉంటామండి. ఎక్స్పెక్ట్ చేయనటువంటి చదువుల్లోకి మనం వెళ్తూ ఉంటామండి. అంటే మనం ఒకటి బహుగా ఆశిస్తాం, కానీ మనం ఊహించినటువంటివి కాకుండా మనం కలలో కూడా ఊహించినటువంటి కాలేజెస్లోకి వెళ్ళటం కానీ, కలలో కూడా ఊహించినటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళటం కానీ, కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటూ ఉంటాయి. అప్పుడు సహజంగా మనకు వచ్చే ప్రశ్న, నేను అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను, ఏం చేస్తున్నాను, దేవుడు నాకు ఎందుకు ఇది ఇచ్చారు, నేను అసలు కోరుకోలేదు కదా అని బాధపడిపోతూ ఉంటాము. మనం ఎందులో అయితే మనం వెళ్ళాలనుకుంటామో దాంట్లోకి వెళ్ళనందువలన చింతిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ మీ క్వశ్చన్ కరెక్ట్. ఎందుకంటే మీరు ఎందుకు అక్కడికి వచ్చారు, మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అయితే మనందరం ప్రైమరీగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాలలో ఏది చేసినా, ఎవరిని పరిచయం చేసినా, ఎవరిని దూరం చేసినా, ఎవరిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా, ఇదంతా కూడా యాక్సిడెంటల్గా ఏది జరగదండి. అది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ని బట్టి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, గాడ్ హ్యాస్ ద బిగ్గర్ అండ్ బ్రైటర్ ప్లాన్ దాన్ వాట్ యు హ్యావ్ ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా, మనం ఊహించిన దానికంటే కూడా దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. అందుకే మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు ఆలోచించకండి. మీ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవో కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి మీరు సంతోషంగా లేనట్టుగా కనిపించే విధంగా కనబడుతుంది, కొంతమందికి మీరు డౌన్ అయిపోతున్నట్టు కనపడుతుంటుంది, కొంతమందికి మీరు నిష్ప్రయోజులుగా మారిపోతున్నారేమో అని కనబడుతూ ఉంటుంది. కానీ ఎదుటి వారి యొక్క ఒపీనియన్ని మీరు ఆలోచించకండి, దేవుని యొక్క ప్లానింగ్ మీద మీరు నమ్మకం ఉంచండి. దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించినట్లయితేనండి, ఇర్మియా గ్రంథం మనం చూద్దాం. 29వ అధ్యాయం మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనం మనం చూస్తానండి. ప్రియులారా, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే దేవుని వాక్కు. ఎంత చక్కగా ఉందో చూసారా? అవి మీకు హాని కలిగజేయుటకు నేను తేలేదు, హాని కలిగించే ఉద్దేశాలు కావు. దేవుని ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా మనకు హాని కలిగించదండి. దేవుడి ప్రణాళిక అనేది ఎప్పుడు కూడా మనల్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళదండి. దేవుని యొక్క ఆలోచన విధానం మనకి అవమానాలు కలిగించేది కాదండి. దేవుని యొక్క ప్లాన్స్ అనేవి మనం ఏం చెయ్యాలో మాత్రమే చెప్పవండి, మనం ఎలా మారాలో కూడా నిర్ణయిస్తాయండి. కాబట్టి ఒకసారి గతంలోకి వెళ్ళి మీరు చాలామంది జీవితాలను మీరు ఆలోచించినట్లయితేనండి, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యాక ప్రారంభంలో కొన్ని పరిస్థితులు అనేవి చాలా చిన్నవిగా కనబడతాయి. అవి చిన్నవి కాదు, దేవుడిచ్చే గొప్ప శిక్షణ. ఆ శిక్షణలో దేవుడు వాళ్ళని గొప్పగా ట్రైన్ చేసి మంచి నిపుణులుగా మార్చిన తర్వాత దేవుడు వాళ్ళని వాడుకున్న విధానం మనం ఆలోచిస్తేనండి, ఎన్నో వేల వందల సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే దేవుడు నిలవబెట్టే విధానం అంత గొప్పగా ఉంటుంది. అవి హానికరమైనవి కావు, అవి కీడు కలగజేసేవి కావు, అవి సమాధానాన్ని కలుగజేస్తాయి తప్ప మనల్ని మంచి స్థితిలో ఉంచుతాయి తప్ప మనల్ని ప్రమాదంలో పడవేసేవి కావు. కనుక ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక మీద, దేవుని యొక్క ఆలోచన విధానం మీద నమ్మకం ఉంచండి. మీరు ఎక్కడున్నా కానీ దేవుని విడిచిపెట్టకండి. దేవుడు మీకు ఏమి నేర్పించబోతున్నారు, దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అనేది మీద ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, ఆయనకి ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటే చాలండి. మనం ఎలా ఫలించాలి, ఏ విధంగా ఫలించాలి, ఎప్పుడు ఫలించాలి అనే ఆ ప్రణాళిక అంతా కూడా దేవుడు తప్పకుండా ఆయన కృపలో మనకి అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా మరి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా తండ్రి, ఎన్నో లోతైన విషయాలను తండ్రి ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో తండ్రి బలపరచండి దేవా. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీ చిత్తానికి తండ్రి అనుకూలంగానే సాగుటకు మా తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. ఈ పరిచయ నిమిత్తం కష్టపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పరిచయ నిమిత్తం తండ్రి ఆర్థికంగా సహకారం నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కృప చొప్పున నింపండి, బలపరచండి దేవా. మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకుని తండ్రి ఎన్నో మాటలు ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి.
ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.